నాలుగైదేళ్ళు ఉన్నా కూడా 20 పెద్దోడికి 27 26 వెళ్ళిపోతాయి రేపు పెళ్లి కాదు చదివేది అక్కడ నవీన్ గాని కంటే పెద్దోడు నవీన్ గానికి 25 మా అన్న కూడా నవీన్ కంటే పెద్దోడు ఎట్లుంటాడు నవీన్ గారు నవీన్ కానీ నవీన్ అన్ని అసలు నవీన్ కూడా 30+ అనుకున్నాను పక్కన నిలబెడితే నేను పిల్లలు అదే నేను అసలు నవీన్ మా భార్య కంటే చిన్నోడా 21 పాస్ అవుతున్నాడు. నేను నవీన్ చూసి అందుకే తనకి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి జాబ్ గురించి కాదు టైం ఎక్కువ ఉంది కాబట్టి జాబ్ గురించి టెన్షన్ లేదు తనకి. ఊర్లో అందరూ జాబ్ చేస్తున్నారు వానికి చేసినాడు వాడు రెండో ఒకటేలే ఇప్పుడు అంటే వాడు జాయిన్ అయినా మైంట్రీనే వాడు ఇచ్చేటప్పటికి రెండు మెర్జ్ అయిపోయినాయి. ఎల్టీ వాడు కొన్నాడు మైంట్రీ కానీ వాడు కొన్నట్టే ఉంటుంది ఆర్గనైజేషన్. కరోనా అయిపోయినాక సాఫ్ట్వేర్ కానీ ముందే బాగుండేది ఎల్టీఐకి మంచి ఆఫర్స్ ఇస్తా ఉన్నారు. నాకు మొన్న ఆఫర్ వచ్చిండేది మొన్న దానికి భాగ్యం చేసినారు. నేను రిజెక్ట్ చేసిన నేను తర్వాత వేరే కంపెనీ జాయిన్ అయినాక అప్పుడు మళ్ళీ వాళ్ళు నన్ను అడిగినారు. తర్వాత మళ్ళీ వేరే ఒక్కొక్క లక్ష మళ్ళీ వీడు అడిగాడంట జాయినింగ్ డేట్ దగ్గరకు వచ్చేసరికి. అడిగితే వీడు లేదు నాకు ఇట్లా ఆఫర్ ఉంది నేను అదే జాయిన్ అవుతున్నా అంటే వాడు ఇంకొక లక్ష యాడ్ చేసి మావాడు మళ్ళీ వాడికి అయ్యే స్టాప్ ఎంత అవుతుందో దానికి ఇంకొక లక్ష యాడ్ చేసి మరి ఇచ్చాడు. ఆల్మోస్ట్ వాడు ఫస్ట్ రిలీజ్ చేసిన వరకు 6 లక్షలు TCS లో 7 years చేశాడు అబ్బాయి, తమిళ అబ్బాయి. వాడికి 7 years చేసినా ఎంత 1.8 ఉంది అనుకో. వాడేమి అంటే 30 అడిగాడు, అడిగితే ఓకే అన్నారు. 7 years అంటే చాలా తక్కువ అది. ఇంతకు ముందు అయితే చాలా ఎక్కువ అది. ఇప్పుడు సిచ్యువేషన్ కి 3 times వస్తుంది. ఇప్పుడు 3 times 30 అడిగితేనే ఓకే అన్నాడు. జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఎట్లా జాబ్ ఇస్తే నేను వస్తామన్నా ఏమంటే అంత ఇంత ఉండాలా, పోషించాలి కదా ఫ్యామిలీకి ప్లాన్ చేసుకున్నావా? నేను ఫస్ట్ లో గవర్నమెంట్ జాబ్ కోసం సెర్చ్ చేద్దాం అనుకుంటాను. గవర్నమెంట్ జీతాలు మనకు సరిపోవు. గవర్నమెంట్ జాబ్ జీతాలు సరిపోవని నేను ఇట్లా వచ్చిన. జీతాలు అంటే ఇది ఎన్ని ఏళ్ళు చేస్తావు? డబ్బులు వచ్చేవి ఎట్లయినా వస్తాయి. నువ్వు ఆఫ్టర్ 10 years నీ పరిస్థితి ఏందనేది తెలియదు. అంత లోపల నువ్వు అంత చేసుకుంటే పర్లేదు, చేయకుండా వచ్చినట్టు చర్చ చేస్తాను. ఎన్నో ఏది స్లోగా దిలీపే కొంచెం ఆడుతున్నాడు కానీ మోటివేట్ 10 అయినాయా? బ్యాట్ కింద పడితే అవి 4-5 బాల్ డిఫెన్స్ అన్న అక్కడికి చూసినా నేను. కానీ అది కూడా కంట్రోల్ చేసే బాల్ కాదు. బాల్ కూడా నీకు మంచి బాల్ వచ్చింది. ఆ బాల్ ఎవరైనా బ్యాట్స్మెన్ అంటే ఆ బాల్ ఫ్లాట్ లో పడే బాల్ ఇంకా ఏమంటారు డిఫెన్స్ ఆడాలని.
ఓవర్లో 3.2 అవర్స్కి 14 వరకు వచ్చాయి. చాలా కొత్త 8 hours కానీ అవుట్ అయింది. 7.4 ಕೈ ಇದೆ ಅಂತ ಬೌಲಿಂಗ್ ನಡೀತಾ ಇದ್ರು ಮತ್ತರ ಆಟ ಆಡ್ಸೋದು ಏನೂ ಇಲ್ಲ. ಕೈ ಇಲ್ಲ ಸಾಕು 1 run అని ಅದಕ್ಕಂತ ಬೌಲಿಂಗ್ అనుకున్నా యాక్చువల్గా అది బౌండరీ బాలే జస్ట్ మిస్ అంటే కొద్దిగా మరి బ్యాడ్ లక్ వల్లే అలా మిస్ అయింది. ఒక బ్యాట్స్మెన్ ಇದೆ ಆಟ ಆಡ್ಸೋದು ಬಿಟ್ಟೇ ಬಿಟ್ಟಿದ್ದೀರಲ್ಲ. అదొకటి హ్యాట్రిక్ లో వచ్చినాయి 2 హ్యాట్రిక్ దానికి ఏమన్నా 2 కాదు 3 ఏమో వచ్చినాయి. 2 హ్యాట్రిక్ 4 ఇది కొట్టింటే 3 అవుతాడు. అది ఇది వచ్చిందంటే అయిపోయింది. అవి 2 మొన్న వస్తాయి. హ్యాట్రిక్ కూడా వస్తాయా? దానికి లేదు ఏదో ఉండాలనుకుంటా. వికెట్స్ కి ఉన్నాయి కానీ బట్ దీనికి ఏమో చూడాలి. அவங்க வந்துட்டாங்க வெயில் சுஸ்துக்கு ஒரு 4 மணி மேலே ஆட்டு திரும்பி இன்னொரு 5:30 வரைக்கும் ஆமாவா అయ్యో బాగా తగిలినట్టు. హెల్మెట్ కాదు మెడకాయ తగిలింది. బాట్లేదు నిన్న నాకు బోన్స్ వెళ్ళింది ఎగ్జాక్ట్ గా వచ్చాను. ಆಮೇಲೆ 2 ರೌಂಡ್ పైన ఉంది. ಆಚರಣೆ ಹೋಗ್ತಾ ಇತ್ತು ಬಾಲ್. షార్ట్ 4 గుడ్ షాట్ ಯಾರು ಪಾಪು ఓకే హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఎప్పుడు హాఫ్ అన్ అవర్ రెస్ట్ చార్జింగ్ అయిపోతుందా? మొన్న సెకండ్ మ్యాచ్ నువ్వు భలే ఆడేసాను. నువ్వు ఆడకుండా డోర్ పిన్ వాళ్ళు మనం సెకండ్ మ్యాచ్ భలే ఆడావు, చాలా బాగా ఆడావు. ಬೋಲ್ಡ್ ಮೇಲೆನೂ ಹಾಕ್ತಾರೆ. ఏమో అప్పుడప్పుడు అట్లా జరుగుతా ఉంటాయి. ತಗೊಂಡೋಗಿ ಸೇರಿಸಿದ್ರೆ ಅವರು ರುಬ್ತಾರೆ ಹಾಕೊಂಡು నువ్వు అది ఆ విధంగా ఆడుకున్నానంటే ఓడిపోయిన వాళ్ళం మనం. మొన్న ಬೇಡ ಅಂತ ಹೇಳ್ಬಿಡ್ಬೇಕು. ಈ ಟೈಮಲ್ಲಿ ಏನು అప్డేట్ చూస్తా ఉంటా. మేము కూడా చూస్తా ఉంటాం బయట ఆడున్నా. ಪಾಪ ಬೇಡ ಅಂದ್ರು ಅವ್ರು ಬಿಡ್ತಾರೆ. ಸುಮ್ನೆ ಇಲ್ಲ, ಈ ಸಲ ಒಂದು 5 ನಿಮಿಷ ಮನುಷ್ಯ ಮಾಡ್ತಾರೆ. ಸೇರಿಸಿ సెకండ్ మ్యాచ్ ఓడిపోయే మ్యాచ్ అది. 12 ఓవర్లు కొంత 89 కొట్టిండు. రన్నబ్బా ఈ అబ్బాయి ఇంకో అబ్బాయి ఎవరో కదా మాకు ఒక అబ్బాయి ఇలా పోయినాడు వాడు బాగా అన్నాడు. అతను 47 ఏమో ఇంకా నేను పార్ట్నర్షిప్కి వెళ్ళినా అతనితో. నేను పాటు బాగా అన్నా అంతేనే. నాకు కూడా కనెక్ట్ కాలే ఫస్ట్లో. సింగిల్ స్టాండ్ ఇస్తా ఉన్నాయి అబ్బాయి కోసం. తర్వాత బాగా వేస్తున్నాడు. దగ్గరలో ఉన్నాము. ఇవి 50 బయట ఏమనుకుంటా తెలుసా, ఈ రోజన్నా స్లోగా ఆడుకొని అనుకుంటా. టెంపో బాల్ వచ్చింది అనుకో డబల్ మైండ్ లో ఉంటా. అవ్వాలి నేను అవుట్ అయ్యేస్తా. నీయే నా ప్రాబ్లమ్స్. నేను బాగానే ఆడుకోవాలనుకుంటా. అతను రెండో ఆడు పేస్ స్పేస్ లేదు. రెండో అతన్ని పేస్ భలే పేస్.
ఆ పేస్ వల్ల నీకు అడ్వాంటేజ్. ಕರೆಕ್ಟಾಗಿ ಹೇಳಿದ್ರಿ. ಒಂದು ಸ್ಟೈಲ್ ಜಾಸ್ತಿ ಆಗ್ಬಿಟ್ಟು ಆಗ್ತಾ ಸರ್, ಸ್ಟೆಪ್ ಜಾಸ್ತಿ. ಏನ್ ಥ್ರೋ ಯಾರಿಗೆ? అవునవును అసలు ఎక్స్పెక్ట్ చేయలే నువ్వు ఒక్కరో స్టెప్ లేజీ అయిందే కూడా ఇంకా రాదు పో బాలు. ఎవర్రా మీరు? ఫోరా? 4 మిస్ అయితే 4 కదా. మిస్ అయితే గ్యాప్, కంప్లీట్ గ్యాప్. బాగా ఆడు. ఏం అవసరం లేదు, గమ్ముపోయింది వదిలేండి. అనుకోండి ಇಲ್ಲ ಸರ್ ನನಗೆ అనవసరం కింద పడతారు, ఎందుకు రిస్క్. ಹೇಳಲ್ಲ ಸರ್. ಅಶುಗು ಏನು ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾರೆ. ಆ ಚಟ್ಟಕ್ಕೆ ಬಾಲ್ ನೋಡ್ರೆ ಅವ್ನಿಗೆ ಫ್ಯೂಚರ್ ಇಷ್ಟೇ ಸಾಕು ಗಣಪತಿ ನಾದನಿಗೆ ಇಲ್ಲ ಸಿಗಲ್ಲ ಬಾಲ್ ಅಷ್ಟೇ. ಇಲ್ಲ ಇಲ್ಲೇ ತಾನೇ ಕಿಚ್ಚೆ ಬ್ಯಾಟು ಏನ್ చేస్తాను ಆಗಲ್ಲ రాయటం పడిందే. బాలు ఇట్లా ఫ్లాట్ గా వెళ్ళింది, అట్లా ఫ్లాట్ గా వచ్చి ఆడికి ఆ కర్ర దగ్గరకు వచ్చింది, ఆ కర్ర దగ్గరకు వచ్చింది. ಅಲ್ಲಿಲ್ಲ ಅಲ್ಲಿ ಕೆಳಗಡೆ ಕೆಳಗಡೆ ನಾಟ್ ದೇರ್ ನಾಟ್ ದೇರ್ ಬೈ ದಟ್ ಶೀಟ್ ಅವತ್ತು ಆಗ್ತಿಲ್ಲ ಯು ವಿಲ್ ನಾಟ್ ಗೆಟ್ ಇಟ್ షీట్ అన్రా దాని కాదు షీట్ బొక్క పెడతానికి ಹೋಗಲ್ಲ ಬಿಡ್ರಿ ರಾಜಾ ಓಕೆ ಲೇಟ್ ಮೆನಿ ಬಾಲ್ಸ್ ಆರ್ ದೇರ್ पाँच बार ऐसा पुराना बार दे दो సరే సరే. पुराना बॉल पूरा घूम रहा है ग्राउंड पूरा घूम ప్రాక్టీస్ చేసుకుంటాడు. చూడాలి వాడిని కూడా. వాడు వచ్చే టైంకి తినొచ్చారు మరి, దాని అదృష్టం బాగానే ఉంటే అదే ఆడేదాన్ని. మేమంతా బ్యాగులు తట్టుకుంటాం. సరే సరే. నీ బాస్ గల అది పైకి లేపాల్సిన అవసరం వచ్చింది. పైకి లేపాల్సిన అవసరం ఇల్లు చూడాలి. కొట్టే అవుటైనా బాధ లేదు, ఇట్లా అవుట్ అయితే నా కింద ఆడొచ్చు కదా, ఇంకా ఓవర్లు ఉన్నాయి చాలా. కింద ఆడుకో స్వామి. రన్స్ పరిగెత్తేటప్పుడు దిలీప్ చెప్పు నువ్వు. అభిలాడు పిల్లడు పోతాడు. ఈ తర్వాత ఇది కట్టుకోవచ్చిన నెక్స్ట్ ఆడు పేడ అవకాశం వచ్చినప్పుడు ఆడరా. ఏమరా మొహమాట పడుతున్నారే, నేను వెళ్ళమంటారా చెప్పండి. నేను వెళ్ళానంటే మళ్ళీ ఎవరికి రాదు బ్యాటింగ్. ట్వెల్వ్ వికెట్స్ ఉంటాయి. 12 వికెట్స్ చెప్తే ఒప్పుకుంటారు. చెప్పు ఒకసారి ఒప్పుకుంటారని. శ్రీరామ్ 12 వికెట్స్ చెప్పు. 11 వికెట్స్. 10 వికెట్స్ వాట్ బ్రో చెప్పు. They have more players, man. 15 players are there. I am telling. No, I am not playing 15. 11 only. They have 15 players. Rotation basis they are playing.
So they can agree easily. How many hours? 13, 14. Half of the match. ఏ త్వరగా పేడ పోండి ఆడొస్తారా? ఏయ్ హెల్మెట్ ఏవో ప్యాడ్ హెల్మెట్ పెట్టుకో సుబ్బుటి వేసుకున్నా హెల్మెట్ ఉన్నా చూడు డిఎస్ ముందే ఖాళీ టూ కెట్ టూ What is this? Why? Why? No, that's the extra shirt I ordered. Extra jersey. XYZ I ordered. కాదు